వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద ఈ సెప్టెంబర్ 18th. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. కదా సార్. అండ్ వెరీ గుడ్ మార్నింగ్ టు మై ఫ్రెండ్స్ చార్మింగ్. సరే 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 అనకూడదు, థ్యాంక్ యూ అనాలట. మేడం, నేటి పత్రికల్లో ముఖ్య వార్తలు. సంపదపై పన్ను సారీ సంపదపై పన్నుపై సంపద పై పన్నుపై పై పన్ను విధించాలని ప్రభుత్వ సూచన. అబే, పై పన్ను కింద పన్నుని తికమకగా చదివితే ఇందులో తికమకేం లేదు. సంపద పైన పన్ను, అది ఒక లిమిట్ దాటితే పై పన్ను అంటే సర్చార్జ్. పన్ను ఎక్కువ కట్టినా తప్పే ఈ పాడు రోజుల్లో. భలే భలే అన్నారు మేడం. వాట్ ఏ బ్రెయిన్. ఓహో, ఏం జోకేశారు మేడం. క్షమించండి మేడం, నవ్వు నవ్వు ఆపుకోలేకపోయారు. అయినా అరటి పండు మొలిచి చేత పెట్టినట్టు ఎంత ఎంత సింపుల్ గా చెప్పారు మేడం. అసలు అమ్మగారు ఆర్థిక మంత్రి కావాల్సిన వారు. వాట్ ఏ అబ్జర్వేషన్. ఆహా, ఓహో. రావు గారు, అదే వద్దన్నది. వినేవాళ్ళు పొగడతాలనుకుంటారని చెప్పానా? అమ్మా, అది రొట్టె, ఇది పండు. నా పేరు రావు అన్న పచ్చి నిజాలు కూడా పొగడతలేదని ఒప్పుకుని చంపదేసుకుని. రావు గారు, వార్తలు చెప్పండి. నిజం చెప్పడమే భజంత్రి అయితే నేను భజంత్రినే. సెలవమ్మా, నేను వెళ్ళిపోతున్నాను. రావు గారు, సారీ, నొచ్చుకోకండి. నాతో మాట్లాడుతున్నప్పుడు మీరెవరిని ఖాతరు చేయకండి. మీకు కూడా చెప్తున్నాను, ఆయన ముందు వికారాలు పోకండి. చెప్పండి. ఒక కోటేశ్వరుడి మైనర్ కుమార్తె తను ప్రేమించిన డ్రైవర్ కుమారుడితో నిన్న రాత్రి పారిపోయి. రావు గారు, అలాంటి వార్తలు అబ్బాయి ముందు చదవద్దని చెప్పానా? కానీ తెల్లరసరికి పట్టేసుకున్నారమ్మా. రావు గారు, అంతేనమ్మా. మన సమస్య ఉందమ్మా. కాఫీ తోటలో పంట దించారు, ఇప్పుడు బోనస్ ఇవ్వకపోతే సమ్మె చేస్తా ఉంటున్నారు వర్కర్లు. అబ్బే, ఏం లేదమ్మా, బోనస్ ఇవ్వడానికి వీల్లేదంట నాన్న. ఏం బెదిరిస్తారా? సమ్మె చేసుకోమని చెప్పండి. మేడం, బాబు గారు చెప్పింది కూడా. అనుకున్న తేదీకి పంట ఎగుమతి చేయకపోతే 5-6 లక్షల నష్టం వస్తుంది. ఓహో. బోనస్ ఇస్తే అయ్యే ఖర్చు చాలా తక్కువ. ఇస్తామని ప్రకటించండి. చెప్తాం. బ్రిలియంట్ మేడం. నే వద్దన్నా కాబట్టి ఇస్తోంది రా చండిక. వర్కర్లు బతికారు. ఆగండి, ఇవాళ మీ పుట్టినరోజు పండగ. అలాగా, అందుక నాకు పొద్దున్నే తలంటు పోశారు. కంగ్రాచులేషన్స్. భలే భలే. మీకోసం సూట్ కుట్టించాను. సాయంత్రం పార్టీకి పెద్ద మనుషులు వస్తారు. ఆ గళ్ళలుంగి పారేసి సూట్ వేసుకోండి. ఆ చుట్టలు బీడీలు కాల్చకండి. ఉల్లిపాయ పకోడీలు నవలకండి. ఆ సూటుకి తగిన టై కట్టించుకోండి. బట్టతలకి రంగేసుకోవాలా? విగ్గు పెట్టుకుంటే చాలా. థ్యాంక్ యూ. ఏమండి, మీ తిండి మరా కాసేపు కట్టేయండి. అలా పీకి మింగేయొద్దు. ఆనక కావాల్సినవి తినొచ్చు. 1 గంట సేపు కుదురుగా డిగ్నిఫైడ్ గా ఉండండి. నా పరువు తీకండి. నమస్కారం మేడం. నమస్కారం. రండి. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. బర్త్డే నాది కాదండి, మా వారిది. మీదా? సారీ, సో సారీ. ఐ మీన్ అంటే రండి. నమ్మరు గాని మేడం, మా ఇంట్లో ఎప్పుడు మీ మాటే. కూర్చోండి. హలో, రండి. నమస్తే. వెల్కమ్ వెల్కమ్. నమస్తే దేవి గారు, అమెరికా నుండి వచ్చేసారా? నమస్తే. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. బర్త్డే నాది కాదండి, మా వారిది. వీరే. ఎస్ ఆఫ్ కోర్స్. కానీ నదులండి సముద్రంలో కలిసినట్టు నమస్కారాలు ఎవరివైనా ఎవరికైనా అన్ని తమ పాదాలు చేరేవే కదా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అమ్మో, ఎంత బరువుంది, కాస్త పట్టుకోండి. కరెక్ట్.
తెల్లారితే అవసరపడే సరుకులే బిగ్ బిజినెస్ కి మంచి ఉన్నది బంగారు సూత్రం. ఈ టీవీలు ఫ్రిడ్జ్లు రుబ్బురోళ్ళు ఒకసారి కొన్నాడంటే 10 ఏళ్ల దాకా మన ముఖం చూడ్డు. రైట్ సార్. బ్లేడులా అరిగేవి, బట్టలా చిరిగేవి, అప్పడలా విరిగేవి, బిస్కెట్లా కరిగేవి. ఇదే బెస్ట్. నిత్య కళ్యాణం మా రాశి బిస్కెట్ ఫ్యాక్టరీ చూడండి, అదరగొట్టేస్తోంది. ఎక్స్క్యూజ్ మీ సార్, రాశి బిస్కెట్ ఫ్యాక్టరీ అమ్మేశాం. సెక్రటరీ, దాని దుప్పటగా మేనేజింగ్ డైరెక్టర్ ని నాకు తెలియకుండా అమ్మకాలు జరుగుతున్నాయా? సార్, మేడం గారు అమ్మేశారు. ఈ మధ్య నాకు ఒళ్ళు బాగుండక ఆఫీస్కి వెళ్ళక. అయినా సంతకాలదేముందులేండి, మేడం మాట చాలు. అదే కదా చక్రం తిప్పేది. అంతే కదా మరి. అసలు ఆవిడ ఐడియా, ఆవిడ పద్ధతులు, మేడం డిసిప్లిన్, ఆవిడ సాహసం. మేడం ఔదార్యం. ఓహో, ఆ మేడం గారికి నేను మొగుణ్ణి. జాగ్రత్త. నాన్న వరహాలు, ఈవేళ మీ నాన్నగారి బర్త్డే పార్టీ ఇవ్వడం నిజానికి నీకోసమే. గుట్టుగా ఏ ఆర్భాటము లేకుండా నీ స్వయంవరం అన్నమాట. ఏం తినాలో ఏం కట్టుకోవాలో అన్నీ అమ్మే చెప్తుందనుకుంటున్నావు కదూ. ఈవేళ అంతా నీ ఇష్టమే. అదిగో దేవకన్యలు లాంటి అమ్మాయిలు 4 వచ్చారు. వాళ్ళని చూడు, కబుర్లు చెప్పు. 4 కోటీశ్వర్ల బిడ్డలే. వాళ్లలో నీకు ఎవరు నచ్చితే వాళ్లతోనే పెళ్లి. తెలిసిందా? చూడు, ఈ సంగతి వాళ్ళకు కూడా తెలియదు. నువ్వు నేను జడ్జీలం. భలే భలే, వాళ్ళకు కూడా తెలీదా? అంటే స్వయంవరం మనదే అన్నమాట. దా. మీ పేరేమిటి? మేఘదీప, వర్షపుష్ప, లోహిత, అపర్ణ. మీ పేర్లకు మీకు అర్థం తెలుసా? అవన్నీ మోడర్న్ 21st సెంచరీ. అయినా పేర్లకు అర్థం ఏమిటి? లేకే? మేఘదీపం అంటే మెరుపు, వర్షపుష్పాలు అంటే వడగళ్ళు, లోహిత అంటే ఎర్రపిల్ల, అపర్ణ అంటే పార్వతి. పార్వతి అంటే పర్వతుడనే కొండరాజు కూతురు. అంచేత ఇవన్నీ మోడర్న్ కాదు, ఓల్డ్, వెరీ వెరీ ఓల్డ్. బట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. నీ పేరు కొత్తదా? కొత్త, పాత, నేడు, రేపు, ఎల్లుండి, ఎవర్ గ్రీన్. వీర వెంకట, సత్య, లక్ష్మి, సుబ్రహ్మణ్య, సుభద్ర, రాజేంద్ర, IVVSN SSR XYZ. అదిగో మా నాన్న. యు మీన్ యువర్ డాడీ? లేకపోతే మీ డాడీయా? నాన్న, మీట్ మై న్యూ ఫ్రెండ్స్, మిస్ వాన, మబ్బు, వడగళ్ళు, ఎర్రపిల్ల. నాన్న, వీళ్ళకి కన్నమ్మ, కాంచనమాల, నాగయ్య ఎవ్వరు తెలియదట. మనకు చిరంజీవి వెంకటేష్ తెలుసా ఏమిటి? ఏమమ్మా, నువ్వేం చదువుకున్నావు? వంటొచ్చా? చిరుబాబు గారు, చిరుబాబు గారు, మేడం పిలుస్తున్నారు. కేక్ కట్ చేయాలట. రండి, రండి. రా నాన్న, నువ్వే కదా కేక్ కట్ చేయాలి. రా, త్వరగా రా. మేడం రమ్మంటున్నారు. ఏరీనా మిమ్మల్ని రండి. అబ్బా, ముందుకు రండి. బర్త్డే నాది కాదు, నీది కదా. రండి. బాబు, నాన్నకి చేత కాదు, నువ్వు నీట్ గా కట్ చేయాలా? నాకెందుకురా ఇవన్నీ? అమ్మగారికే నైవేద్యం పెట్టండి. పుట్టినరోజు ఆవిడది. అడుగు, వారసుడు వస్తున్నాడు. అవునరా, ఇది స్వయంవరం పార్టీరా, నా పుట్టినరోజు కాదు. పొద్దుటే అనుకున్నా, ఎప్పుడూ లేని నాకింత వైభవం ఏమిటి అని. ఎన్నడూ వచ్చిన వాడికి ఈనాడు పుట్టినరోజు పండుగ ఏమిట్రా లేకపోతే. పోతారేరా, నాకు లేని సిగ్గు మీకెందుకు? ఉండండి, ఉండి వినండి. ఇంతకాలం నన్ను పోషించారు, ఇప్పుడు నాకు వారసుడు కూడా తయారయ్యాడు. ఒప్పగింతలు పెట్టద్దు. అతుకంత వంటితోనూ తోటలను నాలాగా మింగటానికి. ఇదిగో వీడే, అమ్మగారికి ఉజ్జయిన కోడలు రేపో మాపో దిగుతుంది. మీకేం భయం లేదు. నాన్న,
నీకు పౌరుషం ఉంటే పోరా, ఈ కొంపలోంచి పారిపో. రేయ్, ఉన్న నాళ్ళు ఉండను. ఈ పుట్టినరోజు నాడు తండ్రిగా నేను నీకిచ్చే కానుక ఈ బతుకంతటికి ఈ సలహా ఒక్కటి. నా మాట నమ్ము. ఇవాళ పార్టీకి వచ్చిన అమ్మాయిలెవ్వరూ నిన్ను చూసి కాదు వస్తా, నీ డబ్బు చూసి వచ్చారు. పెళ్లి నీ కాదురా, వాళ్ళ బట్టల మిల్లుకి మన నూనె మిల్లుకిను. ఒక్కతైనా నిన్ను సరిగ్గా చూసిందిరా, నీతో మనసు పెట్టి మాట్లాడిందిరా. కళ్ళు నీకేసి చూపులు ఆవిడకేసి అమ్మగారు బొమ్మగారు మేడం మేడం ఇదే కాదు అంటకం. అదేంటన్నా మనమ్మకు మర్యాద. నాకు మర్యాద జరగలేదని కాదు, నీకు జరగదని భయం. ఒరేయ్, నీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నించున్న పలంగా పారిపో. అమ్మ నాన్న ఆస్తి పాస్తి అన్నీ మర్చిపో. బయటికి పోయి కష్టపడి ఏదో ఒక పని చేసి ₹1 సంపాదించుకో. ఏ పని దొరక్కపోతే దొంగతనం చెయ్యి, అడుక్కు తిను. నువ్వు గడించిన రూపాయితో నీకిష్టమైన తిండి కొనుక్కు తిను. నీకిష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకో. నీ సంపదని కాకుండా నిన్ను చూసి నిన్నుగా మనసు పడే పిల్లని వెతుక్కో. మనిషివై పుట్టినందుకు మనిషిలా బతుకు. ఒరేయ్ కన్న తండ్రి, కడుపు తీపున్నవాణ్ణి నిన్ను ఇల్లు వదిలిపోమన్నానంటే ఎందుకన్నానో కాస్త ఆలోచించుకో. పో, పారిపో. ఇవాళ నువ్వు పోకపోతే రేపు మీ అమ్మ నీకు పెళ్లి చేస్తుంది. పెళ్లి చేస్తే ఏ అమ్మగారు తమను రమ్మంటున్నారు. నేను రానన్నానని చెప్పు. సార్, ఏ మళ్ళీ ఏమొచ్చింది? మీరు వస్తేనే గానీ అమ్మగారు భోంచేనంటున్నారు. చూసావా, ఇంతే. ఇది నా కర్మ. నాకు తప్పదు. నేను ఆమెను ఎదిరించలేదు, ఎదిరించాలన్న కోరిక లేదు. తెల్లవారేసరికి మళ్ళీ నీ ముఖం చూపించావా, అంతే.